ఇక రైతన్నల మృత్యుఘోష 48 గంటల్లో 8 మంది ఆత్మహత్య. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు. తనువు చాలిస్తున్న అన్నదాతలు. రేవంత్ సర్కారులో భరోసా లేని బతుకులు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. పంట పండించి 4 అన్నం మెతుకులు పెట్టే రైతన్నకు పురుగుల మందే పరమాన్నమైంది. ప్రభుత్వం పంటకు నీళ్లు ఇస్తుందని ఆశపడి వరి వేస్తే ఇప్పుడు ఉరితాళ్ళై ప్రాణాలు తీస్తోంది. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 48 గంటల్లోనే 8 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్న సంఘటన అందరినీ కలిచివేస్తా ఉంది. 48 గంటల్లో 8 మంది రైతులు చనిపోయారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అసలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితోని పనిచేస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైతే రాజు అంటారు కదా, ఈ దేశానికి అన్నం పెట్టేటోడు రైతు కదా, అన్నదాత కదా. ఆయనకు కనీసం మనము కాపాడుకోలేకపోతే, ఆ రైతులు కాపాడుకోలేకపోతే ఈ దేశము ఏమైపోవాలి, రాష్ట్రం ఏమైపోవాలి? మన ముఖ్యమంత్రి గారేమో 3 రోజులకోసారి అత్తగారింటికి పోయినట్టు, అమ్మగారింటికి పోయినట్టు ఢిల్లీకి పోతా ఉంటాడు ఒకటే. ఈడ రైతులేమో ఈ రకంగా చూడండి, ఈ రకంగా గోస పడతా ఉంటారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. 2 రోజుల్లోనే 8 మంది రైతన్నలు సూసైడ్ చేసుకోవడము ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 466 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నెలకు 30 చొప్పున ప్రాణాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబాబాదు దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి మట్టపల్లి వెంకన్న అనేటువంటి రైతు కూడా చనిపోయిండు. పంటకు నీళ్ళు ఎండిపోతుండడంతో వేసిన పంటకు పెట్టుబడి వస్తుందో రాదో అనే ఆవేదనతోటి ఆత్మహత్యకు పాల్పడతా ఉన్నారు. ఇట్లనే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కూడా ఇట్లనే జరుగుతుంది. మొత్తము 48 గంటల లోపల 8 మంది, అంటే 2 రోజులల్లా 8 మంది చనిపోయారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో దానికి ఏవి లెక్కలు పట్టవు. మన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడో తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు గారు పాప కనపడతలేడు. రేవంత్ రెడ్డి గారే అన్నిటికీ శాఖల మంత్రి లెక్క బిహేవ్ చేస్తూ ఉంటాడు, అన్ని ఆయననే మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి ఇక అది మన ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి కానీ ఎవరికి కానీ ఈ పట్ట పాపాన పోతలేదు.